వెలుగుల పండగ మీకు ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు తీసుకురావాలని కోరుకుంటూ అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు గ్లూటెన్ ఫ్రీ బియ్యం పిండి స్నాక్ రెసిపీ, అలానే ఈజీగా తయారు చేసుకునే స్వీట్ కలాకండ్ ఇన్స్టెంట్గా తయారు చేసుకుంటాం. కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. అందరికీ నమస్కారం అండి. ఒక 15 నిమిషాల్లో తయారు చేసుకునే బియ్యం పిండి స్నాక్ రెసిపీకి కావలసిన పదార్థాలు: ఒక 2 కప్పులు బియ్యం పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి దానిలో ఒక అరకప్పు శనగపిండి కూడా కలుపుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ అయ్యేలాగా ఒక జల్లెడ కానీ స్ట్రైనర్తో కానీ జల్లించుకుందాం. ఒక ప్లేట్లోకి వేసి ఇలా బియ్యపిండి శనగపిండి బాగా కలిసిపోయి తయారైన ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో మళ్ళీ వేసుకుందాం. మరిగే నీటిలో వేసుకుంటానికి ఈజీగా ఉంటుంది ఇలా వేసుకున్నందుకు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఒక కప్పు నీరు వేసుకుని ఈ నీరులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బటరు కొని నీరు మరిగే వరకు వెయిట్ చేద్దాం. కరకరలాడుతూ 1 నెల రోజుల వరకు నిల్వ ఉండే ఈ బియ్యం పిండి స్నాక్ రెసిపీని తప్పకుండా తయారు చేసుకోండి. 2 రకాల ఫ్లేవర్స్తో తయారు చేసుకుంటాం. చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు బాగా మరుగుతున్న నీటిలో ఈ బియ్యం పిండి శనగపిండి కలిపిన పిండ్లను వేసుకుని నీటిలో బాగా కలిసేలాగా కలుపుకుందాం. అన్ని వైపులు గరిటతో తిప్పుతూ ఇలా బాగా కలిసిన దానిని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు వదిలేద్దాం. ఇలా 15 నిమిషాల తర్వాత కొద్దిగా చల్లారిన పిండిని మళ్ళీ మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని తడి చేసుకున్న చేతితో ఈ పిండిని మొత్తం బాగా ఒక మెత్తటి ముద్దలాగా కలుపుకుందాం. ఇలా తయారైన ముద్ద రెడీ అయిందండి. చాలా సాఫ్ట్గా కూడా ఉంది. ఇప్పుడు దీన్ని ఒక 2 పోర్షన్లుగానే డివైడ్ చేసుకుందాం. ఒక పోర్షన్ని మిక్సింగ్ బౌల్లో వేసి ఒక పలచటి టవల్ కానీ ప్లేట్తో కానీ మూత పెట్టి పక్కన ఉంచుకుందాం. ఇంకో పోర్షన్ని 3 భాగాలుగా చేసుకుందాం. ఇలా 3 భాగాలుగా చేసుకున్న వాటిలోంచి ఒక బాల్ తీసుకుని 2 అరచేతుల మధ్యలో పెట్టి ఫ్లాట్గా చేసుకుందాం. దీనికి మనం రోలింగ్ చేసుకోవండి. చపాతీ కర్రతోటి కత్తిరితో కత్తిరించుకుందాం. అన్ఈవెన్గా కావలసిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా. ఇలా మొత్తం అన్నీ కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నామండి. ఈలోగా స్టవ్ మీద కడాయి పెట్టి ఫ్రై అవ్వడానికి తగినంత నూనె వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగించుకుందాం. మొత్తం ముక్కలన్నీ రెడీ అయిపోయినాయండి. ఇంకా కావాలంటే మీరు సన్నగా కూడా కట్ చేసుకోండి. ఇలా కూడా చాలా బాగుంటాయి. మీడియం ఫ్లేమ్ మీద బాగా కాగిన నూనెలో కొన్ని ముక్కలు చొప్పున వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వదిలేయండి, కలపకుండా గరిటతోటి. ఇలా 2 నిమిషాలకి బాగా వేగుతున్న ఈ ముక్కలు పైకి తేలుతాయండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం వీటిని. మనకి తెలిసిపోతుంది కదండి. బాగా వేగిన రంగుని చూసుకుని మొత్తం అన్నీ ఒక గరిటె సాయంతో ఇలా జాలి గరిటెలో వేసి నూనె అంతా
జారే వరకు ఉంచుకుని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇలానే మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసి ప్లేట్లో వేసుకుందాం. క్రిస్పీగా రుచిగా తయారైన ఈ బియ్యపిండి స్నాక్ని ఇప్పుడు మనం వీటికి కొన్ని ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకుందామండి. అందు గురించి ఒక చిన్న బౌల్ తీసుకుని దానిలో ఒక స్పూను చాట్ మసాలా, ఒక స్పూన్ కారం, మ్యాజిక్ మసాలా ఒక ప్యాకెట్ మొత్తం, అలానే బ్లాక్ సాల్ట్ ఒక స్పూన్ వేసి వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఈ మసాలాలన్నీ ఇలా కలిసిన మసాలాలన్నీ ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో వేసి తయారు చేసుకున్న బియ్యపిండి క్రిస్పీల్ని సగం వీటిలో వేసి బౌల్లోని మూత పెట్టి ఈ మసాలాలన్నీ బాగా ఈ క్రిస్పీలకి పట్టేలాగా టాస్ చేసుకుందాం. టాస్ చేసుకున్న తర్వాత గుమగుమలాడుతున్న వాసనతో మంచి ఫ్లేవర్డ్ మిర్చి స్నాక్స్ రెడీ అయిపోయినాయండి. మరొక పోర్షన్ని గ్రీన్ హెర్బ్స్ తోటి తయారు చేసుకుందామండి. దీనికి 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర పౌడరు, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ ఆల్ మిక్స్ స్పైసెస్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి గ్రాన్యూల్స్, అలానే కొద్దిగా పుదీనా పౌడరు, 1 స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పంచదార కలిపిన ఈ మిశ్రమాన్ని ఒక చిన్న బౌల్లో సగం పోర్షన్ బియ్యపిండి క్రిస్పీలన్నిటినీ వేసుకుని కలిపిన ఈ హర్బ్స్ పొడి కూడా వేసుకుందాం. ఇవి కూడా ఈ ముక్కలకి బాగా కలిసేలాగా మూత పెట్టి టాస్ చేసుకుందామండి. ఇలా బాగా కలిసిన 2 రకాల ఫ్లేవర్స్ తోటి మనకి మంచి బియ్యపిండి క్రిస్పీ స్నాక్ రెడీ అయిపోయినాయండి. వీటిని మనం 1 నెల రోజుల పాటు ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా, అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి పెట్టడానికి కూడా చాలా చాలా బాగుంటాయండి. హాట్ రెడీ అయిపోయింది. ఇక స్వీట్ గురించి అండి. 2 ఇంగ్రీడియంట్స్తో తయారయ్యే మిల్క్ పౌడర్ కలాకండ్ తయారు చేసుకుందామండి ఇన్స్టెంట్గా. ఒక మందపాటి పాన్లోని 2 కప్పుల మిల్క్ పౌడర్ వేసుకుని దానిలో 1.25 కప్పుల నీరు కూడా వేసి మిల్క్ పౌడర్ ఈ నీటిలో బాగా కలిసేలాగా లంప్స్ లేకుండా పాలు తయారయ్యేలాగా కలుపుకుందాం. ఇలా తయారైన పాలని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ మీద సగం రెడ్యూస్ అయ్యే వరకు కలుపుకుంటూ మరిగించుకుందాం. ఎంతో రుచిగా ఉండే ఈ ఇన్స్టెంట్ కలాకండ్ నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అంత రుచిగా ఉంటుంది. రుచిలోనే కాదు, టెక్స్చర్లో కూడా మనం కలాకండ్కి ఏమాత్రం తీసిపోదండి. దీనికి ఇప్పుడు మనం తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి నెయ్యి, బటరు, నూనె కూడా ఏది వాడకుండా తయారు చేసుకుంటాము. 2 ఇంగ్రీడియంట్స్ కావాలండి. ఒక 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం, అలాగే ఒక అరకప్పు పంచదార. మనం తీసుకున్న నిమ్మరసం బాగా మరుగుతున్న పాలల్లో కొద్దిగా చొప్పున గ్రాడ్యువల్గా వేసుకుంటూ కలుపుకుందాం, పాలు విరిగేలాగా. ఆ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుందండి. లైట్ లెమన్ ఫ్లేవర్ తోటి తయారయ్యే ఈ కలాకండ్ తప్పకుండా తయారు చేసుకుని దీపావళికి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎంజాయ్ చేయండి. ఇలా మొత్తం అంతా కొద్ది చొప్పున వేసుకుంటూ ఫ్లేమ్ని లో టు హైలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. ఇలా బాగా తయారైపోయిందండి. ఇంకా ఇప్పుడు దీనిలో ఒక అరకప్పు పంచదార కూడా వేసి బాగా కలుపుకుందాం దగ్గరగా అయ్యే వరకు. మీరు దీన్ని నాన్ స్టిక్ పాన్లో చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుందండి. నేను తయారు చేసింది హైడైజ్డ్ పాన్లోని
గోడలకు అంటుకుపోతుంది దానిలో ఉన్న క్రీమ్ అంతాను. ఇలా బాగా కలుపుకుంటూ ఉంటే మనకి చక్కటి థిక్ పేస్ట్ తోటి గింజల్లా తయారైన కలాకండ్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందండి. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో తప్పకుండా తయారు చేసుకునే స్వీట్లో కలాకండ్ ఒకటండి. ఇంకొద్దిసేపటికి కలాకండ్ రెడీ అయిపోతుందండి. ఇలా బాగా గింజల్లాగా తయారైన ఈ కలాకండ్ రెడీ అయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని వేరే బౌల్లోకి మార్చుకుందామండి. ఇలా ఒక సిలికాన్ మౌల్డ్లోకి వేసుకున్న ఈ కలాకండ్ని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లారనిద్దాం. బాగా చల్లారిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకుందాం. ఇక ఇప్పుడు రుచి చూడకపోతే ఎలాగండి, అందుకు రుచి చూద్దాం. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు నేను చేసే వంటలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇక కట్ చేసుకుందామండి. దీన్ని ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. నైస్ అండి, సూపర్గా ఉంది. ఇప్పుడు దీన్ని మనం రైస్ క్రిస్పీలతోటి సర్వ్ చేద్దాం. వచ్చిన చుట్టాలకి, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి. 2 రకాల ఫ్లేవర్డ్ రైస్ క్రిస్పీలు, అలానే ఇన్స్టెంట్గా తయారు చేసుకున్న పాలపొడి కలాకండ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా తయారు చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వటం మర్చిపోవద్దండి. వెలుగులు చిమ్మే దీపావళికి తయారు చేసుకున్న రైస్ క్రిస్పీలు, అలాగే ఇన్స్టెంట్ కలాకండ్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్, షేరు, అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి. వన్స్ అగైన్ హ్యాపీ అడ్వాన్స్ దీపావళి.